ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మంచిదండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరచుదువు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టకాలంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ అనారోగ్యంలో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో భయపడొద్దు, జంకవద్దు, అధైర్యపడొద్దు. ప్రభువుకి మొరపెట్టు, విజ్ఞాపన చేయి. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రొమ్మరించుకో. నీకు కలిగిన బాధంతటిని నా ప్రభుకి తెలియజేయి. ప్రభు అంటాడు, ఆపత్కాలంలో నాకు మొరపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. విడిపించే దేవుడి దగ్గర రమ్మని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ అనారోగ్యం నుండి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మీద పడిన నిందలకు నా దేవుడు పూదండ వేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అధైర్యపడద్దు. అన్ని దారులు మూసుకుపోయే, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు అని బాధపడుతున్నావా? నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అన్ని దారులు మూసుకుపోయినా, అన్ని ద్వారాలు మూసుకుపోయినా నా యేసు ప్రభు నీ జీవితంలో ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మి విశ్వసించు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కష్టకాలంలో నువ్వు దేవుని దగ్గర రమ్మని ప్రభు నేను పిలుస్తున్నాడు. నీ యొక్క ఇబ్బందులు నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు చెప్పుకుంటే వారు ఆదరించలేరు. మనుషులిచ్చే ఆదరణ ఏ పాటిదండి? ఆదరణకర్త మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. రీకాబా షాబా రాబా తీయాలా. ఆయన ఆదరిస్తారని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని నేను లేవనెత్తుతూనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నిస్సారమైన జీవితాలను, బ్రతుకులను సారవంతముగా మార్చే దేవుణ్ణి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిస్సారమైన జీవితాలను ఫలభరితముగా, సారవంతముగా, దీవెనకరంగా మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అధైర్యపడొద్దు, వెరవద్దు. ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రొమ్మరించుకో. ఆయనకి నీ విజ్ఞాపన తెలియజేయి. నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన